అక్కినేని అఖిల్ గారిని చూస్తుంటే చాలా బాధేస్తుంది బ్రో. నాగార్జున గారి అందరం చూస్తుంటే చాలా కోపం వస్తుంది. ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కేర్ తీసుకోవాలి కదా, స్టోరీ సెలక్షన్లో కానీ, స్టోరీ ఎగ్జిక్యూషన్లో కానీ, అఖిల్ పర్ఫార్మెన్స్లో కానీ కేర్ తీసుకోవాలి కదా. అదర్వైజ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఎందుకు? ఇప్పుడే లెనిన్ మూవీ చూసి వచ్చాను. సినిమా ఎలా అనిపించింది నాకు ఏంటి అనేది నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఇది సినిమా రివ్యూ కాదు, సినిమా మీద నా ఒపీనియన్ మాత్రం. ఎందుకంటే నాకు పెద్ద టెక్నికల్గా ఏం తెలియదు సినిమా కోసం. సగటు ప్రేక్షకుడిగా థియేటర్లో కూర్చొని సినిమా ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటా. సినిమా నాకు ఓవరాల్గా ఎలా అనిపించింది అంటే చాలా యావరేజ్, బిలో యావరేజ్గా అనిపించింది బ్రో. యావరేజ్గా కూడా కాదు. ఎందుకంటే పాజిటివ్స్ కన్నా నెగిటివ్సే చాలా ఎక్కువ ఉన్నాయి చాలా వరకు. ఓపెనింగ్ మీరు అందరూ గెస్ చేసి ఉంటారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్తో ఓపెన్ అప్ అవుతుంది ఆయనతో. అందులో మహాభారతం రెఫరెన్స్ ఉంటుంది. మహాభారతం రెఫరెన్స్ ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే దాంతో మనం క్యారెక్టర్స్ని కంపేర్ చేసుకుంటూ చూసాం అనుకోండి, ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ చెప్తే క్లారిటీ ఉండదు. ఇంకో ఈయన దుర్యోధనుడు, ఈయన శకుని, ఈయన మా ధర్మరాజు అని చూసుకుంటే ఏది అన్నది కంపేర్ చేసుకోవడంలో టైం అవుతుంది. అందులో క్లారిటీ ఉండదు. సరే అది వదిలేసి ఒక లవ్ స్టోరీగా సినిమాని చూద్దాం అని అలా చూస్తే అందులో ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు, అంత ట్రావెల్ అవ్వం అంతగా. సరే పోనీ ఊరి కోసమా అంటే చివరికి వచ్చాక ఊరి కోసమా అనిపిస్తుంది. మరి ఊరి కోసం అప్పటి వరకు లేనిది ఇప్పుడేంటి, అది కూడా కనెక్ట్ అవ్వం. సో అంటే మనం థియేటర్లో కూర్చొని చూసినప్పుడు మనం ఎక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఆ క్యారెక్టర్స్తో కానీ ఆ స్టోరీతో కానీ ట్రావెల్ చేయలేము అసలు. మన ప్రేక్షకుడిగా మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఇదే ఉండదు అసలు. మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వం. ఫస్ట్ హాఫ్ అయితే చాలా డిసప్పాయింటెడ్. మూడు పాటలు ఉంటాయి, టంగ్ 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 అని పాట వస్తాయి. పోనీ అయ్యన పెద్ద బాగున్నాయి, మనం ఎంజాయ్ చేస్తామంటే అయ్యి పెద్ద బాగాలేదు. ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, తన పర్ఫార్మెన్స్, తనకు ఒక ఎలివేషన్, తన పర్ఫార్మెన్స్, అంతే ఫస్ట్ హాఫ్. పాజిటివ్స్ మనం మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్కి వెళ్ళే ముందు 3 పాజిటివ్లు చెప్తాను, ఎందుకంటే హీరో ఫ్రెండ్ గురించి చెప్పాను కాబట్టి. ఒకటి, తమన్ గారి బీజిఎం. పాటలు ఏం పెద్ద బాగాలేదు, 1-2 పాటలు బాగుంటున్నాయి కానీ బీజిఎం. సెకండ్, హీరో ఫ్రెండ్, తన క్యారెక్టర్ బాగుంది, తన పర్ఫార్మెన్స్ బాగుంది, అదొకటి. థర్డ్, హీరోయిన్ పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ గారి పర్ఫార్మెన్స్. నేనైతే ఆవిడ కూడా పెద్ద ఉండదు కానీ ఆవిడ బాగా చేశారు. ఈ 3 పాజిటివ్స్ సినిమాకి. మిగతావన్నీ అసలు ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారంటే అంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. చాలా సీన్స్ కొద్దిగా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సరే కన్వీనియంట్గా ఉండి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా మనం ఏమైనా వాటితో వెళ్ళాము, వాటితో ట్రావెల్ చేసాము, వాటిని ఏమైనా ఎంజాయ్ చేసామంటే అది ఉండదు. సరే సెకండ్ హాఫ్కి వెళ్ళేపటికి ఇంకా ఫస్ట్ హాఫ్ ఓకేలే, సెకండ్ హాఫ్కి వెళ్ళేపటికి రప్ప అసలు రఫాడేస్తారు, సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకుంటే అక్కడ కూడా చాలా వరకు బోర్ కొడుతుంది. అక్కడ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి సీన్స్. నేను ఒకటి స్పాయిలర్తోనే ఒక పాయింట్ చెప్తాను మీకు లాస్ట్లో, మీకు చెప్తాను. అప్పుడు మీరు కావాలంటే స్కిప్ చేసేది కానీ లాస్ట్లో పాయింట్ చెప్తాను, మీకు అర్థమైపోద్ది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సీన్స్ కొన్ని వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అవి చాలా బాగుంటాయి. బట్ పాటలు అయితే మాత్రం 1-2 పాటలకు మించి బాగాలేదు. ఇంకా హీరో పర్ఫార్మెన్స్కి వస్తే మనం స్పెషల్గా మాట్లాడుకుంటే ఎస్, ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే బెటరే, కానీ చాలా చోట్ల ఇంకా ఇంప్రూవ్ అవ్వాలేమో అని అనిపిస్తుంది. అంటే అంత న్యాచురల్గా అనిపించదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలేమో అనిపిస్తుంది నాకు. ఆనెస్ట్గా చెప్తున్నా, దీనికన్నా మిస్టర్ మజ్ను అలాంటి సినిమాల్లోనే ఇంకా అఖిల్ చాలా బాగా చేసాడేమో, క్యూట్గా హ్యాండ్సమ్గా అన్నింటిలో సెట్ అయ్యేమో అనిపించింది. ఆ పర్ఫార్మెన్స్ కానీ ఏది కానీ. ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్, ఈ సినిమాలో లుక్స్ గురించి కాదు, పర్ఫార్మెన్సే. అంటే మనల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయాలి కదా, అది మిస్ అయిపోతుంది. చాలా వరకు ఆర్టిఫిషియల్గా అనిపించింది కొద్దిగా. ఈవెన్ ఆ సెట్లో కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపించినాయి. ఆ సినిమా అంతా ఒకే చోట జరుగుతుంది ఆల్మోస్ట్, ఓ సెట్, అవి కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపించినాయి. ఊర్లు లాస్ట్కి వచ్చేపాటికి ఒక సీన్ వల్ల ఇది ఊరి కోసమా అంటే మనకు ఫస్ట్ నుంచి ఆ ట్రావెలింగ్ ఉండదు. లవ్ స్టోరీ అంటే మనం అంత ఎమోషనల్గా మనల్ని తీసుకెళ్ళి అందులో ఇచ్చేయలేదు, ఇన్వాల్వ్ చేయలేదు. చెప్తాను కదా, పాజిటివ్స్ కన్నా నెగిటివ్సే చాలా వరకు ఉన్నాయి. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. నాకు అదే అనిపించింది. నాగార్జున గారు ఇవన్నీ చూసుకొని అసలు అంటే కాన్సెప్ట్ ఫస్ట్ మనం ఓపెనింగ్ విన్నప్పుడు అదే మనం ఏదో చూడబోతున్నాం అని ఫీల్ వస్తుంది. కాన్సెప్ట్ మంచిగానే ఉంది, బాగా అందులో రాసుకున్న కథ అయితే ఏదో ఉందో అడి తిప్పి ట్విస్ట్లు మనం గెస్ చేసేవే, కానీ అడి తిప్పి పెడతారు. సో పెద్ద కాన్సెప్ట్ని కూడా వేస్ట్ చేస్తారేమో అనిపించింది. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ తీసుకుంటే సునీల్ గారిది పెద్ద ఉండదు, శివాజీ గారిది పెద్ద ఉండదు. సో శివాజీ గారి క్యారెక్టర్ వేస్ట్ చేస్తారనిపించింది నాకైతే. ఏంటంటే జస్ట్ కొన్ని ట్విస్టులు ఉన్నాయి, ఆ ట్విస్టులు ప్లే చేయడానికి క్యారెక్టర్స్ యూస్ చేసుకున్నారు, జస్ట్ మనల్ని డైవర్ట్ చేయడానికి, అంతే తప్పితే అంతకుమించి ఏం లేదు.
సో ఇది నాకు అనిపించింది. ఎవరైనా సినిమా చూస్తే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అందరికీ ఒకే ఒపీనియన్ ఉండాలని రూల్ లేదు. ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చపోవచ్చు, ఒకరికి సూపర్గా అనిపించవచ్చు, ఒకరికి యావరేజ్గా అనిపించవచ్చు. డిఫరెంట్ ఒపీనియన్స్. నా ఒపీనియన్ నేను థియేటర్లో కూర్చొని చూసినప్పుడు నాకేమనిపించింది అన్నది నేను చెప్పాను. నాకు ప్రతి మచ్ చాలా వరకు బోరింగ్ అని అనిపించింది. సో యావరేజ్ టు బిలో యావరేజ్ టు యావరేజ్ మూవీ అని అనిపించింది. సో అంటే నేను డిసప్పాయింటెడ్ ఎందుకు ఉన్నానంటే అఖిల్ గారిది పాపం కష్టపడతారు, ఆయన చాలా కష్టపడ్డారు సినిమాలో, బట్ దానికి తగ్గ ఫలితం దొరకట్లేదు అనిపిస్తుంది. ఇంతమంది చుట్టూ రిసోర్సెస్ ఉండి కూడా వేస్ట్ అయిపోతుంది మన ఫీల్ వస్తుంది. వాళ్ళు చూసుకోవాలి కదా కొద్దిగానా. అది ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ ఒక స్పాయిలర్ చెప్తాను. ఎవరైనా స్కిప్ చేసేయాలనుకుంటే ఇక్కడ స్కిప్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అయితే స్కిప్ చేయాలనుకున్న స్కిప్ చేయండి. ఒకటి ఎంత కన్వీనియంట్గా ఉండి ఎంత సినిమాటిక్ లిబర్టీ ఉంటుందో చెప్తున్నాను. క్లైమాక్స్ దాంట్లో 2 సీన్లు అనమాట. ఒకటి వచ్చేపాటికి ఏంటంటే హీరోకి కళ్ళు కనిపించవు, ఓవర్ దట్ కళ్ళులో ప్రాబ్లం ఉండి కళ్ళు కనిపించవు. అయితే కళ్ళు అసలు కనిపించిన వాళ్ళకి ఇట్లా కంటిలో కారం కొడితే రియాక్షన్ ఏముంటుంది? ఏం ఉండదు, కళ్ళు కనిపించవు కాబట్టి. హీరో అన్న కళ్ళు మూసుకుంటాడు. దాని తర్వాత ఎప్పటికో కళ్ళు తెరుస్తాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కొంచెం స్టోరీ చెప్తారు, కళ్ళు కనిపించాయి ఎన్ని స్టోరీ చెప్పినప్పుడు ఇట్లా కళ్ళు తెరుస్తాడు. తర్వాత ఎలివేషన్ ఇది అయిపోతే అందులో లాజిక్ ఏముంది? ఇలాంటివి చాలా ఉంటాయి కొన్ని. లాస్ట్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత మనోడిని ఊరోళ్ళు అప్పటిదాకా ఊరోళ్ళు ఏమో ఏదో వెళ్తున్నప్పుడు విలన చూసినట్టు చూస్తారు. దాని తర్వాత ఏమో ఆ ఫైట్ మొత్తం అయిపోయిన తర్వాత అసలు మోసుకెళ్తారు. ఎందుకు ఊరోళ్ళందరూ ఎందుకు ఊరి కోసం ఏమైనా చేశారన్నది నాకు అర్థం కాల. అంటే ఇంక మనం ఎత్తుక్కోవాలన్నమాట, వర్షం పడింది కాబట్టి ఏదో జరిగింది అది అని చెప్పి. ఇంకా బట్ ఎత్తుక్కోవటం ఎందుకు? మన ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలి కదా. కనెక్ట్ అయితే ఎత్తుక్కోవాల్సిన నెసిటీ ఉండదు. అది మిస్ అవటం వల్ల మొత్తం అంతా ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఆ ఎంటైర్ క్లైమాక్స్ ఫైట్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే బాగుంటుంది కానీ బట్ సినిమాటిక్ లిబర్టీ ఓవర్గా ఉంటుంది అందులో. అది మ్యాటర్. సో ఇలాగా నాకు డిసప్పాయింటింగ్ అని అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద మూవీ నాకు అలాగే అనిపించింది. ఆ ఓపెనింగ్ సీన్ చూసి ఒకటి అమ్మ ఏదో చూస్తున్నాం అని అనిపిస్తుంది అసలు ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ వీటన్నిటితో. బట్ ఓవర్ ద మూవీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హాఫే సగం వరకు నీరసం వస్తుంది. సరే సెకండ్ హాఫ్ అంతా దించుతారు అనుకుంటే ఆ మధ్యలో వచ్చే ట్విస్ట్ని కొద్దిగా మనం ఎంజాయ్ చేసి ఓకే ఈ ట్విస్ట్ ఈ కొంచెం ఎక్స్పెక్ట్ చేసినవి ఉంటే ఎక్స్పెక్ట్ చేయనివి ఉంటే అవి తప్పితే 2-3 ట్విస్టులు తప్పితే అంతకు మించి అక్కడ ఏం లేదు. ఇంకా బెటర్గా అంటే కాన్సెప్ట్ బాగుంది కాబట్టి ఇంకా బెటర్గా తీసుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉండేవేమో. ఇది నాకు అనిపించింది. చెప్తున్నాను కదా, టెక్నికల్గా నాకు తెలియకపోవచ్చు కానీ ఆడియన్స్గా నా ఒపీనియన్ ఇది అంతే. నేను సినిమా ఈ రివ్యూస్ ఒపీనియన్స్ ఇవన్నీ చెప్పేసి సినిమాని చంపేస్తున్నారా అది అంటే నాకు అనిపించింది చెప్పా. సో నాకు అనిపించింది అందరికి అనిపించాలని లేదు. సో మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ జోస్.